ఈ ప్రజాప్రభుత్వాన్ని నిజంగా మీరు తక్షణం ఇలాంటి సమస్యల్ని పరిష్కరించండి. మీకు చేత కాకపోతే దయచేసి మీ బాధ్యతలకి రాజీనామా చేసేయండి అని ప్రజల తరపున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. బిడ్డే కానివ్వండి. ఎస్, దానివల్ల మీరు ఏం ఆలోచిస్తున్నారంటే కల్టివేషన్ ఇప్పుడు అగ్రికల్చర్లో మాట్లాడారు, మనం ఫెర్టిలైజేషన్ దొరకట్లేదు. ఎస్ అండి. మీరు వచ్చే ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఎవరితోనే అలయన్స్ ఉన్నా కూడా ఒకవేళ వచ్చినా కూడా మీరు అలాంటి ఏం నివారణ చర్యలు తీసుకుంటారు? మా బేసిక్ ఫండమెంటల్ 7 ప్రిన్సిపల్స్లో ఒకటి వచ్చేసండి గుడ్ గవర్నెన్స్ అండి. ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మీరు ఆల్రెడీ మా మంత్రి గారు ఎవరైతే మా అధ్యక్షుల వారు చేస్తున్న శాఖల్ని మీరు చూశారు, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో అలాంటి శాఖల్లో వచ్చే ఫలితాలే ఇక్కడ కూడా మీరు చూస్తారు. అది ఏ శాఖ అయినా సరే, టోటల్ ట్రాన్స్పరెంట్ పాలసీ. థ్యాంక్ యూ సో మచ్. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇవన్నీ కూడా ఎలక్షన్స్లో ఇప్పుడు ఒక చోట మాకు ఆల్రెడీ ఉమ్మడి కూటమి ఉన్నది. ఓకే, అండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ అనుకోండి, అండ్ కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ అనుకోండి, ఇవన్నీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్స్ అండ్ అలయన్స్ కూటమి ప్రభుత్వాలు. సో రేపొద్దున అలాంటిది వస్తే మేము మాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆల్రెడీ లైక్ మైండెడ్తో మేము పనిచేస్తున్నాం. అయితే ఎవరన్నా మాతో రాదలుచుకోవాలంటే వాళ్ళ ఇష్టం, బట్ మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మాకు ప్రజలకి మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఆరోగ్యపరంగా, అండ్ ఎస్పెషల్లీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు కాదు, మనందరూ చిన్నప్పుడు, అంటే బహుశా బాబు గారు ఆ ఏజ్ మేరకు మాలున్నాయే, బట్ నేను సింగరేణి కాలనీసు, కేటీపీఎస్, నవభారత్ అప్పుడే తప్పితే తర్వాత ఏమైనా ఒక కొత్త పరిశ్రమ వచ్చిందా? అండ్ ముఖ్యమైన విషయం, నేను అతి ముఖ్యమైన విషయం చెప్తున్నా, కేటీపీఎస్ గురించి ఎంత బాధేస్తుంటే దాన్ని రోజు రోజుకు కూడా నిర్వీర్యం చేస్తున్నారు కేటీపీఎస్ని. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రానికే వెలుగులు వెదజల్లిన పరిశ్రమ దాన్ని ఈరోజు అంధకారంలోకి నెట్టేస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వం. నేను ఒకటే మాట్లాడుతున్నా, కేటీపీఎస్ 2వ ప్లాంట్ని మీరు ఎక్కడెక్కడో పెడుతున్నారు. ఇక్కడ నీళ్లున్నాయి, ఉన్నాయా లేవండి? పవర్ గ్రిడ్ ఉందా లేదా? రైల్వే లైన్లు ఉన్నాయా లేవా? బొగ్గు ఉందా లేదా? కేటీపీఎస్ 2వ ప్లాంట్ ఎందుకు ఇక్కడ పెట్టట్లేదని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ప్రభుత్వం అన్ని రకాల వస్తువులు ఉన్నప్పుడు ఇక్కడ పెట్టకుండా, ఇక్కడ పెడితే ఇక్కడ యువతకు ఉపాధి వస్తుంది కదా, కొన్ని వేల మందికి కేటీపీఎస్ 2వ యూనిట్లో అవకాశం వస్తుంది కదా. భూమి ఉంది, నీళ్లు ఉన్నాయి, బొగ్గు ఉంది, రైల్వే లైన్లు ఉన్నాయి, ఎక్కడో లేని ప్రాంతాల్లో తీసుకుని మీరు ఎందుకు పెడుతున్నారు? మీకు వాళ్ళకున్న లాలూచి ఏంటి? ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇక్కడున్న గౌరవనీయ ఎమ్మెల్యే గారు కావూరు సాంబశివరావు గారు, అయ్యా మీరన్నా దృష్టి పెట్టండి కేటీపీఎస్ 2వ యూనిట్, ఎందుకంటే మీ మిత్రులే కదా అధికారంలో ఉంది రాష్ట్రంలో. మీరు దయచేసి మీరు రిక్వెస్ట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కేటీపీఎస్ 2వ యూనిట్ తీసుకురండి. దీని మీద రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కొత్తగూడెం పెద్ద ఎత్తున ఉద్యమించబోతుంది. ఇక్కడ ఉన్న అందరితోని, మేధావులతోని, వివిధ సంఘాలతోని, పౌర సంఘాలతోని కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని రాబోయే రోజుల్లో నిర్వహించబోతున్నాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన పార్టీ నిర్ణయించుకొని రాబోయే రోజుల్లో పోరాటం ఎలా చేయాలి, ఎలా సాధించుకోవాలి, దాంతోపాటు కేటీపీఎస్ కానివ్వండి, సింగరేణి కాలేజ్ కానివ్వండి, ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ పోరాటంలో భాగం చేసుకొని, ఎందుకంటే కొత్తగూడానికి అస్తిత్వమే కేటీపీఎస్ సింగరేణి కాలేజ్. ఈరోజు సింగరేణి కాలేజ్ పేరుకి హెడ్ క్వార్టర్స్, ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో ఎవరు ఉండరు, ఒక హెడ్ అనే బిల్డింగ్ ఒకటే ఉంటుంది, మొత్తం కూడా హైదరాబాద్లోనే ఉంటారు కంప్లీట్గా. ఎవరు చెప్పుకోవాలి? వాళ్ళ హెల్త్ ఎంత ఆల్రెడీ 35-40 సంవత్సరాలు వాళ్ళు బొగ్గు బావుల్లో ఎంతో లోతుకు పోయి వాళ్ళ ఊపిరితిత్తులు దెబ్బతిని, ఇతర వైటల్ ఆర్గాన్స్ అన్ని దెబ్బతిని ఇబ్బందులు పడిన తర్వాత వాళ్ళు రిటైర్ అయిన తర్వాత సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ లేవు. ఎంత దారుణమైన విషయం. మీకోసమే కదా సంపదని సృష్టించే సంస్థలు ఇవన్నీ కూడా. సింగరేణి కాలేజ్ కానివ్వండి, కేటీపీఎస్ కానివ్వండి, రాష్ట్రానికి, దేశానికి సంపదని సృష్టించే సంస్థలు. ఈరోజు వాటిని మీరు పూర్తి నిర్వీర్యం చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా మనకి అప్ అండ్ డౌన్ ఎమ్మెల్యే అయిపోయారు. సారీ, పెద్ద ఆయన, చాలా గౌరవం ఉంది, నేను కూడా ఆ భావజాల నుంచి వచ్చిన వ్యక్తినే.